వావ్! చాలా బాగుంది తింటే. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం ఇడ్లీ చేశాను. చాలా స్మూత్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్న పిల్లలకి ప్లస్ అందరికీ ఎవరికన్నా బాగలేకపోయినా బయటకు వెళ్ళి ఇడ్లీలు తెచ్చుకుంటాం. కానీ ఇంట్లో చేసుకునే ఇడ్లీలో చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు రోజులు బాగలేదు కాబట్టి బయట ఏం తినొద్దు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కుదిరినంత వరకు అయితే ఇంట్లోనే చేసుకొని తినండి. ఏదైనా చాలా సింపుల్ కూడా. మినపగుండ్లు తెచ్చుకొని కొంచెంసేపు కనీసం 2 hours నానబెట్టుకున్న నానతాయి మినపగుండ్లు. తర్వాత ఇడ్లీ రవ్వ అందులో కలిపేస్తే అయిపోయి సరిపోయిద్ది. అందులో చట్నీ ఇంక మామూలుగా మీ అందరికీ తెలుసు కదా, పన్నీర్ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి.